ఆమె మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అదృష్టానికి తోడు తమ పార్టీ నాయకత్వం డబ్బులు వెదజల్లి అక్రమాలకు తెగబడటం ఎమ్మెల్యే అయిపోయింది. అయితే అంతే, ప్రపంచంలో తనకు తెలియందంటూ ఏదీ లేదన్న భావన వచ్చేసింది. భర్తతో కలిసి ఒంటెద్దు పోకడలు పోవడమే కాదు, పార్టీలో ఇతర నేతలతో కోరి కజ్జాలు తెచ్చుకుంటోంది. చివరకు పార్టీ అధినేత వెల్లడించిన ఎమ్మెల్యేల ర్యాంకుల జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచి పరువు తీసుకుంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏమా కథ? గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు గల్లా మాధవి. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని ఈమె గత ఎన్నికల్లో హఠాత్తుగా టికెట్ సంపాదించి ఎమ్మెల్యే అయిపోయారు. ఈమె భర్త గల్లా రామచంద్రరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎమ్మెల్యే కావడంతోనే వివాదాలకు కేంద్ర బిందువైపోయారు. ఎమ్మెల్యే అయిన కొత్తలోనే నగరం పాలెంలో ఇస్కాన్ ప్రతినిధులు రోడ్డు పక్కన భగవద్గీత పుస్తకాలు అమ్ముకుంటూ ఉంటే ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది గల్లా మాధవి. రోడ్డుపై భగవద్గీత అమ్మడం ఏంటి, కావాలంటే వేరే చోట షాపులు పెట్టుకుని అందులో అమ్ముకోండి అని హుకుం జారీ చేసింది. ఇలా రోడ్లపై అమ్మితే తాను ఒప్పుకునేదే లేదని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో రచ్చ కావడంతో టీడీపీ అధిష్టానం ఆమెకు ఫోన్ చేసి మందలించింది. దాంతో ఇస్కాన్ ప్రతినిధుల వద్దకు వెళ్లి పొరపాటైపోయిందని లెంపలు వేసుకుంది గల్లా మాధవి. అసలు ఆమెకు ఎవరితోనూ పడదు. సొంత పార్టీలో ఏ ఒక్క నేతతోనూ ఆమెకు పొసగదు. పార్టీలో సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో పాటు గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అందరితోనూ కయ్యాలి. ప్రతి విషయంలోనూ ఒంటెత్తు పోకడలు పోవడం వల్లనే గల్లా మాధవిని పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ నేతలతోనే కాదు, అధికారులతోనూ అంతే. తాను చెప్పింది చెప్పినట్లు చేయడం లేదని ఐఏఎస్ అధికారి అయిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసులునే టార్గెట్ చేశారట ఆమె. నియోజకవర్గంలో డివిజన్ ఇన్ఛార్జుల నియామకంలోనూ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తోన్న వారిని కాదని తన అనుచరులకు ఆ పదవులు కట్టబెట్టారు మాధవి. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. పార్టీలో పదవులు రాని పాత నేతలు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికల్లోనూ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో విభేదించారు ఎమ్మెల్యే. దీనిపై రచ్చ జరగడంతో పాలకవర్గం ఎన్నికలనే వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈమె భర్త రామచంద్రరావు అయితే భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాను పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఎడాపెడా అక్రమాలకు తెగబడ్డారు. బాపట్ల లక్ష్మీపురంలోని మత్స్యకారుల భూమిని కబ్జా చేశారు రామచంద్రరావు. 2 నెలల పాటు దీనికి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. అంతేకాదు, ఓ రియల్ డీల్లో రైతును బెదిరించడమే కాకుండా దాడి చేసి అక్రమ కేసు బనాయించారని రామచంద్రరావుపై ఏకంగా కోర్టులోనే ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కోర్టు ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. గుంటూరు వెస్ట్లోని ఓ పేకాట క్లబ్ను చెరబట్టి గ్యాంబ్లింగ్ నిర్వహించాలని కూడా ప్రయత్నించారు. అయితే పార్టీలోని ప్రత్యర్థులే దానికి చెక్ పెట్టారు. రామచంద్రరావు అనుచరుడు బెంగళూరు శివ అయితే మాఫియాగా అవతరించాడన్న ఆరోపణలున్నాయి. ఇటు ఎమ్మెల్యే, అటు ఆమె భర్త ఇద్దరూ కలిసి వెలగబెడుతోన్న నిర్వాకాలతో పార్టీ నిజస్వరూపం బట్టబయలవుతోంది. ఎమ్మెల్యేని అనవసరంగా గెలిపించామని నియోజకవర్గ ప్రజలు రగిలిపోతున్నారట. పార్టీలో సీనియర్ నేతలతో పడదు, ప్రభుత్వ అధికారులతో తగాదాలు, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఇలా ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దీనిపై పార్టీలోని ఆమె ప్రత్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి ఈమె నిర్వాకాలను చేరవేశారట. తనపై వేటు పడుతుందన్న ఆందోళన నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేష్ల దృష్టిలో పడడానికే ఓ చిల్లర ప్లాన్ వేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి గూండాలను వెంటబెట్టుకుని వెళ్లి గంటల తరబడి దౌర్జన్యకాండకు తెగబడ్డారు గల్లా మాధవి దంపతులు. ఇలా ఆమె గొడవ పడ్డం లోకేష్ కు సంతోషాన్నిచ్చిందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యేల పనితీరుపై తాజాగా చంద్రబాబు జారీ చేసిన ర్యాంకింగ్స్ లో గల్లా మాధవి అట్టడుగున నిలిచింది. ఆమె పనితీరు ఏమాత్రం బాగాలేదని నాయకత్వమే తేల్చి చెప్పడంతో నియోజకవర్గ ప్రజల్లోనే కాదు, పార్టీలోని ఆమె ప్రత్యర్థుల్లోనూ ఇప్పుడు గల్లాపైనే చర్చ నడుస్తోంది. ఓటేసి గెలిపించి ఎమ్మెల్యేని చేస్తే నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా జంగిల్ రాజ్యాన్ని ఆవిష్కరించే పనిలో ఆమె బిజీగా ఉండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.